డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ట్రేడింగ్ చాలా మందికి తెలుసు కదా, మరి అసలు ట్రేడింగ్ కెరియర్ ఎలా ఉంటుంది, డైలీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి, ఏమైనా సీక్రెట్స్ ఉంటాయా దాంట్లో, మరి ట్రేడింగ్ చేస్తే ఎర్నింగ్ ఎలా ఉంటుంది, మంచి రిటర్న్స్ రావాలంటే ఎలా ట్రేడ్ చేయాలి, అసలు టోటల్గా కెరియర్ ఎలా ఉంటుంది ట్రేడింగ్ చేస్తే. చాలా మందికి తెలుసు, ట్రేడింగ్ డైలీ చూస్తూనే ఉంటాము, బట్ కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి కదా. మరి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, ఈ ట్రేడింగ్ సక్సెస్ ఎలా ఉంటుంది ఈ టిప్స్ చెప్పడానికి మనతో పాటు పవన్ కుమార్ గారు, ఎండి ఆఫ్ ట్రేడింగ్ బ్రోస్ తెలుగు. మరి పవన్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. హాయ్ మ్యామ్. ఇప్పుడు ట్రేడింగ్ ఆప్షన్స్ లో బయింగ్ అండ్ సెల్లింగ్ ఉంటాయి కదండి, అంటే ఏది మంచిది అంటారు? బయింగ్ సెల్లింగ్ మేడం. యాక్చువల్లీ బయింగ్ సెల్లింగ్ నుంచి మాట్లాడుకుంటే ఈ రెండు కూడా ఎఫ్ఎన్ఓలోకి వస్తాయి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లోకి వస్తాయి. ఇది ఏంటంటే బయ్యర్ అనేవాడు ఒక ప్రీమియం ఉందనుకోండి, దాన్ని కొంటాడు. సెల్లర్ అనేవాడు దాన్ని నమ్ముతాడు. సెల్లర్కి ఏమవ్వాలి, ఆ ప్రీమియం అన్నది పడిపోవాలి. బయ్యర్కి ఏమవ్వాలి, అప్ సైడ్ వెళ్ళాలి. ఓకేనా? ప్రీమియం గురించి మాట్లాడుకుందాం ముందు. ఇండెక్స్ వేరే, ప్రీమియం వేరే. ఒక ఇండెక్స్ అన్నది, బ్యాంక్ నిఫ్టీ అన్నది ఒక ఫాదర్ అనుకోండి, లేకపోతే ఒక పేరెంట్స్ అనుకోండి. సో ప్రీమియమ్స్ అన్నవి ఎలా అంటే మనకి లైక్ దాని బేబీస్ అనుకోండి. ఇవి ఏమవుతాయంటే మేడం, దీనికి కాంట్రాక్ట్స్ ఉంటాయి. వీక్లీ కాంట్రాక్ట్, మంత్లీ కాంట్రాక్ట్ అలా అని చెప్పేసి ఉంటాయి. వీక్లీ కాంట్రాక్ట్ అంటే ఆప్షన్స్లోకి వస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఆ ప్రీమియం 200 దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి, ఆ 200 దగ్గర స్టార్ట్ అయిన ప్రీమియం ఏమవుతుంది, మొత్తం డికే అయిపోయి ఆ వారానికి జీరో అయిపోతుంది. అది ఎక్కడ స్టార్ట్ అయినా సరే జీరో అయిపోవాలి, దాని రూల్ అది. బయ్యర్ ఏం చేస్తాడు, ఆ ప్రీమియం కొంటూ ఉంటాడు, ఏంటి పెరుగుతుందండి చిన్న చిన్న ఫ్లక్చువేషన్లో. సెల్లర్ ఏం చేస్తాడు, దాన్ని అమ్మేస్తాడు. ఓకేనా? ఇప్పుడు ఎక్కువ ప్రాబిలిటీ బయ్యర్కి ఉందా సెల్లర్కి ఉందంటే సెల్లర్కే డిజైన్ చేయబడింది. ఇప్పుడు మార్కెట్ 100 నుంచి జీరోకి ఈ వీక్లో పడిపోతుంది, ఇలా వచ్చేస్తుంది. సో ఇలా పడి మార్గంలో బయ్యింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారనుకున్నారు, ఇలా పైకి కిందకి వస్తే స్లోగా వస్తుంది. ఈ పైకి వెళ్ళిన పుల్ బ్యాక్స్లో ప్రాఫిట్ తీయడానికి ప్రయత్నిస్తారు. బట్ సెల్లర్ ఏం చేస్తాడు, ఇక్కడ దాన్ని అమ్మేస్తాడు 100 దగ్గర. సో అది స్లోలీ ఇక్కడికి వస్తుంది. రామచిలక రా అంటుంటే ఇలా బాల్ కిందకి వస్తుంది కదా, అలా ప్రీమియం కిందకి ప్రీమియం ఇలా పడిపోతుంటుంది అనమాట. సో ఇలా ఈ ఆప్షన్స్. ఫ్యూచర్స్ అనుకోండి, ఫ్యూచర్స్ ఏంటంటే 3 టైప్లు ఉంటాయి దీంట్లో. ప్రెజెంట్, నెక్స్ట్, ఫార్. ఓకేనా? ప్రెజెంట్ అంటే మంత్లీ ఎక్స్పైరీ, అదే నెక్స్ట్ అంటే 2 monthsకి, ఫార్ అంటే 3 monthsకి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రీసెంట్గా ఒక ల్యాండ్ కొన్నాం మేము, అది 40 lakh. ఓకేనా? సో బట్ మనం అది కొనే ముందు దాన్ని ఏం చేస్తాం, మొత్తం అంతా అమౌంట్ పే చేసేస్తామా? లేదు, చెయ్యం. దానికి ఒక 5 lakh పే చేస్తాం. 5 lakh పే చేసిన తర్వాత బ్రదర్ ఒక 3 months వరకు దాన్ని హోల్డ్ చేయి, ఎవరికి అమ్మకో, నేనే వచ్చి మిగతా మనీ వచ్చి పే చేసి వెళ్తానని చెప్పేసి చెప్తాడు. అలాగే ఈ ప్రీమియంలు కూడా కాంట్రాక్ట్లు అయిపోతాయి. ఎందుకు అయిపోతాయని అనుకుంటారు కదా, అదే థీమ్ అక్కడ అప్లై చేశారు స్టాక్ మార్కెట్లో. సో ఇప్పుడు ఆ ప్రీమియం ఏమవుతుందంటే స్లోలీ తగ్గిపోతుంటుంది అనమాట. దాన్నే కాంట్రాక్ట్లో వీక్లీ ఉన్నదాన్ని ఆప్షన్స్ అంటారు, మంత్లీ ఉన్నదాన్ని ఫ్యూచర్స్ అంటారు. చెప్పాను కదా, ఫ్యూచర్స్లోనే ప్రెజెంట్, నెక్స్ట్, ఫార్ అన్నది 3 typesలో ఉంటుంది అనమాట. సో ఆ కాంట్రాక్ట్ అయిపోతే జీరో అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఇదే, ఆ ప్రీమియం కరిగిపోతుంటుంది. బయ్యర్స్ ఏమో బై చేస్తారు, సెల్లర్స్ ఏమో ఇచ్చేస్తారు. దీనికి రిలేటబుల్గా ఇద్దరు కూడా వాడేది మేడం ఆప్షన్ చైన్ ఉంటుంది. వేగా, తీటా, గామా అని చెప్పేసి ఉంటుంది. ఇవి ఏంటంటే డికేలు అనమాట. టైం డికే. టైం డికే అంటే ఏంటి, ఇప్పుడు వీక్లీ ఎక్స్పైరీ వీక్ అన్నాను కదా, ఈ వీక్ అంతా కూడా అయిపోతుంటే సింగిల్ డేకి అది కరిగిపోతూ వస్తుంది. ఒక ఐస్బర్గ్ ఎలా కరిగిపోతుందో ఆ ప్రీమియం కూడా అలా కరిగిపోతూ ఉంటుంది అనమాట. సో టైం డికే అన్నది ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రకారం అయితే బయ్యర్కి మైనస్, సెల్లర్కి ప్లస్. సో ఈ విధంగా చేస్తుంటారు. బట్ దీంట్లో మళ్ళీ డిఫరెన్సెస్ ఉన్నాయి. మనీ గురించి మాట్లాడుకోవాలి కదా, నాలంటే వాళ్ళు ఎక్కువ మనీ పెట్టలేం. సో వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు బయ్యర్ ఉన్నాడు అనుకోండి, ఇదే ప్రీమియంని 10,000 కొంటాడు. అదే సెల్లర్ ఉన్నాడు అనుకోండి, అదే ప్రీమియంని 1,00,000, 1,50,000 కొంటారు. మళ్ళీ సెల్లింగ్లో ఎడ్జింగ్ చేసి ఈ 1 lakh దాన్ని 50,000 తగ్గించవచ్చు. ఓకేనా? సో అలా కూడా సెల్లింగ్ చేస్తారు చాలా మంది. హెడ్జింగ్ అని ఫేమస్ అవుతుంటది కదా. సో హెడ్జింగ్ చేసి ఆ ప్రీమియం యొక్క అమౌంట్ని మనం తగ్గించవచ్చు అనమాట, క్యాపిటల్ని. సో ఈ విధంగా ప్రైజెస్ డిఫరెన్స్ ఉంటాయి. అందుకని మరి అందరూ కూడా బయింగ్ సైడ్ ఎందుకు వెళ్తున్నారు బ్రో, సెల్లింగ్ సైడ్ ఎందుకు వెళ్తలేదు అంటే ఇదే రీజన్. దీనికి ఎక్కువ మనీ కావాలి, దీనికి తక్కువ మనీ కావాలి. ఓకేనా? సో తక్కువ మనీ కావాల్సిన వాళ్ళు బయింగ్లోకి వెళ్తారు. సో సేఫ్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు సెల్లింగ్లోకి వెళ్తారు. బట్ ఇన్కమ్స్ గురించి మాట్లాడుకుంటే డిఫరెన్సెస్ మాట్లాడుకుంటున్నాం కదా. ఇన్కమ్స్ వచ్చినప్పటికీ బయింగ్లో హెవీ ఇన్కమ్ వస్తుంది, హై రిస్క్ హై రివార్డ్. ఓకేనా? ఎక్కువ వస్తుంది, ఎక్కువ పోతుంది కూడా. సెల్లింగ్లో అనుకోండి తక్కువ వస్తుంది, తక్కువ పోతుంది. ఓన్లీ మనం సెల్లింగ్లో 1% కానీ 2% కానీ ఎక్స్పెక్ట్ చేయగలం. అదే బయింగ్లో అనుకోండి సింగిల్ డేలో 10% కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్స్ వై
రిటైలర్స్ ఆల్ ఫోకసింగ్ ఆన్ బయింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం, దీంట్లో చాలా మంది ట్రేడర్స్ ఉన్నారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు. చాలా మందికి ఇక్కడే తెలుసు, రిటైలర్సే తెలుసు, నాలాంటి వాళ్ళు కానీ చిన్న ట్రేడర్స్ మాత్రమే తెలుసు. ఇంకా పైన ఉన్నారు మేడం, డెస్క్ ట్రేడర్స్ అని, ప్రొఫెషనల్ ట్రేడర్స్ అని వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే మళ్ళీ ఇంకొకరు ఉంటారు, ఎఫ్ఐ, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్వెస్టర్స్ అంటారు. అంటే ఒక రిటైలర్ ఎంత మనీ పెట్టగలరు మార్కెట్లో? మహా అయితే తక్కువ 1 lakh కానీ 1 CR దాకా అనుకోండి. బట్ ఫారిన్ ఇన్వెస్టర్స్ కంపెనీస్ చాలా ఎక్కువ పెడతాయి, క్రోర్స్లో పెడతాయి. అదేవిధంగా డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా క్రోర్స్లో పెడతారు. వీళ్ళు మార్కెట్ని శాసించగలరు, అంటే మార్కెట్ని కదపగలరు. అంటే ఇప్పుడు 1 రూపీ ఉందనుకోండి ఒకటి, దీని దగ్గర ఒక నాలాంటి వాళ్ళు 1 పైసా 2 పైసా పెడుతుంటారు. అదే 1 రూపీకి 1 రూపీ పెట్టే ట్రేడర్ ఉన్నారనుకోండి, ఆ 1 రూపీ అన్న డబుల్ అయిపోతుంది కదా స్టాక్. సో వాళ్ళు కదపగలరు, మనం నామకాహ మాత్రమే. వీళ్ళు మార్కెట్ని షేక్ చేయగలరు. సో అందుకనే ప్రీవియస్గా కాన్సెప్ట్లు అప్డేట్ అవుతూ వచ్చినాయి. ప్రైజ్ యాక్షన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, క్యాండిల్ స్టిక్స్, ప్యాటర్న్స్, ట్రెండ్ లైన్స్. ఇప్పుడు అప్డేట్ వచ్చినాయి SMC కాన్సెప్ట్స్ మనం చెప్పి. లైక్ ఇవి వీటిల్లో అప్డేట్ అవుతూ ఉండాలి. మార్కెట్తో మాత్రం కూడా మనం కూడా అప్డేట్ అవుతూ ఉంటే రిటైలర్స్లా ట్రేడ్ చేయకుండా ప్రొఫెషనల్ ట్రేడర్స్ లాగా, డెస్క్ ట్రేడర్స్ లాగా, ఫారిన్ ఇన్వెస్టర్స్ లాగా, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ లాగా, ప్రమోటర్స్ లాగా మనం ట్రేడ్ చేసామనుకోండి, మనకి ఎక్కువ రివార్డ్ ఉంటుంది అనమాట. లైక్ చాలా మంది అంటుంటారు కదా, లైక్ రిటైలర్స్ లాగా ట్రేడ్ మనం రిటైలర్స్ కదా బ్రో, మనం ఎక్కువగా లాస్ అవుతాం కదా అని. రిటైలర్స్ లో ఎవరు ట్రేడ్ చేయమన్నారు? ప్రొఫెషనల్ ట్రేడర్స్ లాగా చేయండి. గుంపులో గోవిందంటారు కదా, ఒక మంద వెళ్తుంటది కదా, ఆ మందలో కూడా మనం గుంపులో కలిసిపోయి వెళ్ళిపోతే మనం ప్రాఫిటబుల్ గా ఉంటాం అనమాట. సో మనం కాన్సెప్ట్ని వాళ్ళు ఫాలో అయితే మనం సక్సెస్ఫుల్ గా ఉండవాలం అన్నమాట. మీరు హెడ్జింగ్ అన్నారు కదండి, అవును. స్టాక్ మార్కెట్ లో హెడ్జింగ్ అనేది ఎలా చేస్తే నష్టాలు రాకుండా ఉంటారు? హెడ్జింగ్ అంటే మేడం, ఇది యాక్చువల్లీ ఎక్కువగా కూడా సెల్లింగ్ లో వాడతారు. సెల్లింగ్ ఎందుకంటే దీనికి ఎక్కువ మనీ అవసరం. ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, బయ్యర్కి అయితే 10,000 అవుతుంది, సెల్లర్కి అయితే 1 lakh అవుతుంది. ఇప్పుడు ఆ 1 lakhని తగ్గించడానికి ఇప్పుడు స్ట్రాంగిల్, ఐరన్ కాండ్రో, బ్యాట్మెన్ థియరీ అని చెప్పేసి దీంట్లో హెడ్జింగ్లో చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి. ఇప్పుడు ఐరన్ కాండ్రో చూసుకున్నారనుకోండి, ఇప్పుడు లేకపోతే ఏ కాన్సెప్ట్ చూసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియరీ చెప్పాలనుకుంటే నేను, ఎట్ ద మనీ దగ్గర సెల్ చేస్తారు. ఎట్ ద మనీ దగ్గర 100 రూపీస్ కానీ 115 కానీ ఉన్న ప్రీమియంని సిఈ సెల్, పిఈ సెల్ చేసామనుకోండి, అదేవిధంగా 10 రూపీస్ ఉన్న బై చేయాలి. మీరు డైరెక్ట్గా నేకెడ్ సెల్లింగ్ అంటారు దీన్ని. ఇలా చేసేస్తే నేకెడ్ సెల్లింగ్ చేశారనుకోండి, మీకు చాలా మనీ అవుతుంది. అదే బ్యాక్ సైడ్ ఆప్షన్ చైన్లో 10 రూపీస్ బై చేశారనుకోండి, ఈ ప్రీమియంకి అమౌంట్ తగ్గిపోతుంది. 2 lakh అయ్యేది 80,000 అవుతుంది. ఓకే, అలా హెడ్జింగ్ చేసి మనీ తగ్గించవచ్చు. ఓకేనా? సో దాని ద్వారా తక్కువ రిస్క్ పెడుతున్నాం కదా మనీని. సో ఎంత రివార్డ్ వచ్చినా సరే మనం సక్సెస్ఫుల్గా ఉండొచ్చు. సో దాని విధంగా హెడ్జింగ్ని ఎక్కువగా వాడుతుంటారు అనమాట. చాలా మంది దీంట్లో ఒక డౌట్ వస్తుంది చాలా మందికి, బ్రో అక్కడ బై చేసాం కదా, బై చేసినప్పుడు దాని లాస్ వస్తున్నప్పుడు ఇక్కడ సెల్లింగ్ లాస్ తగ్గిపోతుంది కదా అని చెప్పేసి, అందుకనే మనీ ఉన్న వాళ్ళు నేకెడ్ సెల్లింగ్ చేస్తారు. బట్ మన దగ్గర మనీ లేదు కాబట్టి బైని యాడ్ చేసి హెడ్జింగ్ చేసి కొంచెం రిస్క్ని తగ్గించుకుని కొంచెం రివార్డ్ని కూడా తగ్గించుకుంటున్నాం. బట్ సేఫ్ గేమ్ పాడతాం. ఓకేనా? సో ఆ విధంగా హెడ్జింగ్ చేస్తాం. సో ఫైనల్లీ పవన్ గారు, మిమ్మల్ని చూస్తుంటే మీ మాటలు, మీరు అంటే ఏ ఏజ్ నుంచి మీరు ఈ ట్రేడింగ్ లోకి వచ్చారు అసలు? నేనా మేడం? ఫటాఫట్ చెప్పేస్తున్నారు ట్రేడింగ్ మీద. మిమ్మల్ని చూస్తేనేమో చిన్న ఏజ్ లోనే ఉన్నారు. అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు ఈ ట్రేడింగ్ లోకి రావడం మీరు? డిగ్రీలో మేడం, డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోని. లైక్ మాది రామచంద్రపురం అనమాట, యాక్చువల్లీ రాజమండ్రి దగ్గర. మా కాలేజీలో యాక్చువల్లీ క్యాంపస్ ఇంటర్వ్యూలు ఏమి వచ్చేవి కాదు. లైక్ ఆ టైంలోనే మనం ఫాస్ట్ గా సెటిల్ అయిపోవాలి సమ్ పర్సనల్ రీజన్స్ తో. డబ్బులు తొందరగా సంపాదించాలి. లైక్ కాలేజ్ ఫీజు కూడా డిగ్రీ నుంచి నేనే పే చేసుకునేవాడిని. క్యాటరింగ్స్ కి వెళ్ళడం కానీ, హోటల్లో పని చేసుకోవడం కానీ ఇలా చేసుకుంటా. బట్ ఆ టైంలో ఒక సేఫ్ గా ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, ఇంట్లో ఉండాలి, ఇంట్లో ఉండే సంపాదించాలి, అట్లీస్ట్ నా పాకెట్ మనీ అన్న సంపాదించాలి అన్న థాట్ తో ట్రేడింగ్ ని స్టార్ట్ చేసాం. ఓకేనా? ట్రేడింగ్ స్టార్ట్ చేసాం నేను కానీ నా ఫ్రెండ్స్ కానీ ఇలా స్టార్ట్ చేస్తే. సో ఆ టైంలో ఇనిషియల్ స్టేజ్లో లెర్నింగ్ చేసుకుంటా, నాలెడ్జ్ నేర్చుకుంటా, వెంటనే వచ్చేలేదు మేడం. మనీ కూడా ఏమీ రాలేదు, సక్సెస్ రాలేదు ఈజీగా. దీనికి కూడా స్ట్రగ్లింగ్ జరిగింది. దీని బదులు గవర్నమెంట్ జాబ్ కొడితేనే ఫాస్ట్ వచ్చేది. బట్ అంత స్ట్రగుల్ చేసాం. బట్ ఇదేంటంటే మన ఓన్ బిజినెస్ కింద ఉంటుంది, ఇంట్లో కూర్చోవచ్చు. అండ్ ఆ టైంలోనే మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వారనమాట. లైక్ కరోనా టైంలో నేను ఇంట్లో మా మమ్మీ దగ్గర ఉండి ట్రేడ్ చేసుకుందాం అన్న థాట్తో ఈ ట్రేడింగ్ని ఒక సెకండ్ ఇన్కమ్ కింద మొదలెట్టి అది ఆటోమేటిక్గా ప్రైమ్ ఇన్కమ్లోకి వచ్చేసింది అనమాట. సో దీన్ని నేనే స్లోగా కెరీర్ కింద చూస్ చేసుకుని దీన్నే బేస్ చేసుకుని ప్రెజెంట్ అయితే వెళ్తున్నాను. ఫైనల్ మా వ్యూవర్కి ఏం చెప్తారు? మీలాగా యంగ్స్టర్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి మీ సలహా ఏంటి? ఒకటి చాలా మంది ఇలా అడిగితే ప్రైమ్ ఇన్కమ్ చేసేసుకోండి అని చెప్తారు.
బాగా నేర్చేసుకుని ప్రైమ్ ఇన్కమ్ చేసుకుని లక్షలు సంపాదించండి అంటారు. బట్ నేనైతే ఇది ఎప్పుడు కూడా సెకండ్ ఇన్కమ్. మీకు బిజినెస్ మైండ్ సెట్ ఉందనుకోండి, ఒక బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఇనీషియల్గా చిన్నదన్నా సరే దీనికి సెకండ్ ఇన్కమ్ కింద బేస్ ఇచ్చుకోండి. ఎందుకంటే పక్కాగా మనీ రావాలన్నప్పుడే పక్కాగా దీంట్లో పోతాయి. పక్కాగా రావడానికి ఇప్పుడు ఏంటంటే ఈఎంఐలు ఉంటాయి మేడం చాలా మందికి. అప్పుడైతే మాకేమీ లేవు, అది ఏమీ లేదు, ఇంట్లో ఇంత మనీ ఇచ్చేయాలని ఏమీ లేదు. సో చాలా మందికి ఆ స్ట్రగుల్స్ ఉంటాయి, జాబ్ హోల్డర్స్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ ఇవన్నీ కూడా. వాళ్ళు పక్కా తీసేయాలని చెప్పేసి జాబ్స్ అన్ని మానేసి బిజినెస్ అన్ని మానేసి దీంట్లోకి వచ్చిన ల్యాప్టాప్ ఓపెన్ చేసి నేను 10 లక్షలు పెడతాను, రోజుకి నాకు 1 లక్ష రావాలంటే ఎందుకు వస్తుంది? ఆ 10 లక్షలు పోతాయి. దాన్ని తీర్చుకోవడానికి జీవితాంతం మనం కష్టపడాలి. చాలా మంది అలాగే చేస్తుంటారు. ట్రేడింగ్ లోకి వస్తారు, వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఉండదు, కాల్స్ ఫాలో అవుతారు, అకౌంట్ హ్యాండ్లింగ్ ఇస్తారు, ఒక 10 లక్షలు పోగొట్టేస్తారు. ఒక 10 lakhs పోగొడితే దాన్ని రికవరీ చేయడానికి ఎంత టైం పడుతుంది? జీవితం అంతా చాలా మంది అలాగే అయిపోతుంది. బట్ నేనేమన్నానంటే స్లోలీ ఒక 10,000తో మార్కెట్లోకి రండి. 10,000తో నువ్వు 1,000 డేకి సంపాదించలేనప్పుడు 1 lakh 10,000 ఎలా సంపాదిస్తాం? ఓకేనా? సో తక్కువ మనీతో సెకండ్ ఇన్కమ్ కింద పెట్టుకోండి, స్లోగా స్టార్ట్ చేయండి కెరియర్, స్లోగా బేస్ చేసుకోండి. అదేవిధంగా సిప్స్ కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ ఇలాంటి స్లోగా 2,000 3,000 చీటీలు అంటుంటారు కదా మేడం, చాలా మంది చీటీలు కడుతుంటారు కదా. ఎవరో అనామకుడిని ఎవరో తెలియని వ్యక్తిని నమ్మి చీటీలు కట్టి కంటే ఇలాంటి చిన్న చిన్న సిప్ ఇన్వెస్ట్మెంట్లు గట్రా చేసుకుంటే మీ యొక్క గ్రోత్ స్లోలీ పెరుగుతూనే ఉంటది కానీ తగ్గదన్నమాట. ఓకే, సో ఫైనల్లీ స్లోలీ విన్స్ ద రేస్ అంటారు. అంతే మేడం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.